నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అవనిగడ్డ గడ్డపై సామాజిక చైతన్యంతో ఒక బలమైన నిర్ణయం తీసుకోవడానికి బీసీ అభ్యర్థిని ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో నిలబెట్టి రాజకీయ చైతన్యంతో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా అవనిగడ్డ నియోజకవర్గంలో బలహీన వర్గాల నుంచి ఒక నేతను ఎన్నుకోవడానికి కార్యాచరణ ప్రకటించాం. ఈ కార్యాచరణ ఈరోజు ఈ అవనిగడ్డ వేదికగా జరిగింది. ఈ వేదిక జరిగిన అనంతరం ప్రతి గ్రామంలోనూ సమావేశం, ప్రతి మండలాల్లోనూ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ అత్యధిక మెజారిటీ ఓట్లుగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి మొదటి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. 1,25,000 ఓట్లు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలతో మమేకమవుతాం. వీళ్ళందరినీ క్రోడీకరించుకుని ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఏలుతున్నటువంటి ఒక సామాజిక వర్గానికి బీసీ అభ్యర్థిని పోటీగా పెట్టి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తామని చెప్పేసి కృష్ణా జిల్లా మాలమహానాడు తరపున, వివిధ కుల సంఘాల తరపున ఇక్కడ నుంచి మేము ప్రకటిస్తా ఉన్నాం. ఇదే కార్యాచరణలో ఈ 2024 ఎన్నికల నుంచే మేము అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కార్యాచరణ ప్రారంభిస్తున్నామని చెప్పి ఈ వేదిక సాక్షిగా మీడియా ముఖంగా తెలియజేస్తాం. అవనిగడ్డ లాంటి నియోజకవర్గంలో దళిత బహుజనుల నుంచి, సామాజిక వర్గాల నుంచి అభ్యర్థిగా ముందుకు రావడాన్ని మేము స్వాగతిస్తున్నాము. అలాగే టీఎస్ఆర్ గారు ఈ నియోజకవర్గానికి సుపరిచితులు. గత 2 దశాబ్దాల నుంచి ఈ నియోజకవర్గానికి ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాల్లో సేవ చేస్తూ కూడా ఆయనకి బాగా దగ్గరయ్యారు. మేము ఒకటే చెప్తున్నాము, ఈ నియోజకవర్గం ఏర్పాటించినప్పటి నుంచి కూడా ఒక్క గుంటూరు బాపరయ్య గారు తప్పితే ఎవ్వరికి కూడా నియోజకవర్గంలో ప్రాధాన్యత లభించలేదు. ముఖ్యంగా బీసీ కులాల నుంచి టీఎస్ఆర్ గారు ముందుకు రావడాన్ని మా కుల సంఘం తరపు నుంచి కూడా మేము స్వాగతిస్తున్నాము. ఆయన పోటీ చేస్తే అందరం కూడా కలిసి ఆయన గెలిపించుకుంటామని కూడా మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులకి, అట్లాగే ఇక్కడికి వచ్చిన సామాజిక వర్గాలకి, వారి నాయకత్వానికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సమావేశానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఈ నియోజకవర్గం, అవనిగడ్డ నియోజకవర్గం 6 మండలాల నుంచి వందలాది మందిగా తరలి వచ్చిన ఈ సమావేశానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ నియోజకవర్గంలో బీసీ, ఎస్టీ, మైనార్టీలకి బలమైన నాయకుడిని ఒక ఆలోచన చేస్తూ ఉన్నాము. ఈ రాజకీయ పార్టీలు కూడా గతంలో ఎప్పుడు కూడా ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో బీసీ, ఎస్టీ, ఎస్టీలని గుర్తించి రాజకీయ వారసత్వంగా కానీ రాజకీయంలో ప్రవేశించడానికి కూడా అంగీకరించట్లేని ఒక ఉద్దేశంతోనే అన్ని కులాలు ఏర్పాటు ఈ మీటింగ్ని చేయడం జరిగింది. ఈ మీటింగ్కి ముఖ్య అతిథిగా నన్ను పిలవటం చాలా సంతోషకరమైన విషయం. తొందరలోనే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలలోనే మంచి బలమైన నాయకుడిని ఎన్నుకొని మమ్మల్ని గుర్తించి ఏ పార్టీ అయితే ఇస్తుందో ఆ నాయకుని మేము గెలిపించుకుంటాం ఉద్దేశంతోనే కుల సంఘ నాయకులతోనూ ఈ మండల కమిటీలతోనూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తొందరలోనే గ్రామ కమిటీలు, మండల కమిటీలు వేసి ఒక బలమైన నాయకుడిని మా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో కూడా ముందుకు తీసుకురావాలని ఒక ఆలోచన చేయడం జరిగింది. ఇంకా కొంతమందితో కూడా ఆలోచింపకరంగా చేసి మాకు ఏ రాజకీయ పార్టీ ప్రాధాన్యతను ఇవ్వకపోతే ఇండిపెండెంట్గానే వేసి ఆ నాయకుని గెలిపించుకునే బాధ్యత ఎస్సీ, ఎస్టీ, బీసీలందరి మీద ఉందని వారికి బాధ్యత కూడా గుర్తు చేస్తూ ఈ సమావేశంలో కుల నాయక సంఘాలు అట్లాగే బలహీన వర్గాలు కూడా వచ్చి మాకు రాజకీయ వారసత్వం కావాలి, మాకు అన్యాయం జరుగుతుంది, మాలో నాయకత్వం లేదు, ఎదిరించుకునే మాకు సమస్యలు మా చెప్పుకుందాం అంటే మా కోడి వినేవాడు లేడనే ఉద్దేశంతోనే అన్ని వర్గాలు కలిసి ఇక్కడ అవనిగడ్డ నియోజకవర్గంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మాలమహానాయుడు కృష్ణా జిల్లా అధ్యక్షులు దోవ గోవర్ధన్ గారు, అట్లాగే కొండవేటి సురేష్ గారు, అనేకమైన కుల సంఘ నాయకులు ఈ వేదికని అలంకరించి ఇక్కడ ఉన్న బీసీ, ఎస్టీ కులాల్లో ఉన్న సమస్యలు, వాళ్ళ బాధలు, వాళ్ళ ఆలోచన విధాలను కూడా అందరితో ఒకళ్ళొకళ్ళని పంచుకొని బలమైన నాయకుడిని మనలోనే ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఏ పార్టీ అయినా గుర్తించి మాకు బలమైన నాయకుడిని ఇచ్చి
మమ్మల్ని కూడా రాజకీయ ప్రవేశం చేపించాలనే ఉద్దేశంతోనే ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తొందరలోనే గ్రామ కమిటీలు, మండల కమిటీలు వేసి ఒక ఆలోచన చేసి ఒక రాజకీయ ప్రవేశానికి అడుగులు ముందుకేస్తామని, త్వరలో మరొక మీటింగ్ లో ఆ బలమైన నాయకుడు ఎవరనే ఉద్దేశంతో అందరూ బలపరుచుకొని ఆ నాయకుడిని నిలబెట్టి గెలిపించుకొని వారికి న్యాయం చేకూరే విధంగా ముందుకు తీసుకెళ్తామని, అన్ని కుల నాయకులు ఇక్కడికి వచ్చినందుకు మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.